హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడండి. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి నేనెలా పెడతానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే 10 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 4 అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 6 అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయని 4 ముక్కలు కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని విత్తనాలైతే తీసేయాలి. విత్తనాలు ఉండడం వల్ల తినేటప్పుడు చేదనిపిస్తుంది. ఆ విత్తనాలు తింటుంటే. అందుకే జాగ్రత్తగా విత్తనాలు తీసుకోవాలి. ఆ 4 ముక్కలు చేసిన వాటిని మళ్ళీ ఒక్కొక్క ముక్కని మళ్ళీ సగంగా కట్ చేసుకుంటున్నాను. కొంతమంది ఇలాగ నిలువుగానే ఉంచేసుకుంటారు. నేనైతే కొంచెం చిన్నగా కట్ చేస్తున్నాను. నిలువుగా ఉంచుకున్నా బానే ఉంటుంది. విత్తనాలైతే కంపల్సరీ తీసేయాలండి జాగ్రత్తగా. కొంచెం ఓపికగానే చేసుకోవాలి ఈ పచ్చడి. అన్నం ఏం తినబుద్ధి కానప్పుడు కొంచెం ఈ నిమ్మకాయ పచ్చడి ఏసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టి నిమ్మకాయనే తీసుకొని తినేయొచ్చు. అంత బావుంటుంది. నేను ఉట్టి నిమ్మకాయని కూడా ఒక్కోసారి తినేస్తూ ఉంటాను. ఇప్పుడైతే 100 గ్రాములు అన్ని నిమ్మకాయ ముక్కలన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక 100 గ్రాములైతే కల్లుప్పు, కొంచెం పసుపు వేసేసి ముక్కలకంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక సీసాలో అయితే పెట్టుకుంటున్నాను. ఈ నిమ్మకాయ పచ్చడి సీసాలో పెట్టుకుంటేనే పులుపు ఉంటుంది కాబట్టి సీసాలోనే పెట్టుకోవాలండి ఎక్కువ శాతం. లేదనుకున్నప్పుడు ప్లాస్టిక్‌లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు సీసాలో అయితే ఈ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని కొంచెం రసం వస్తుంది కదండీ! ఆ రసాన్ని కూడా ఈ సీసాలోకైతే వేసేసుకోవాలి. అంతా రసం కూడా ఈ సీసాలోకి వేసేసుకున్నాము. వేసుకొని ఇందాక 4 నిమ్మకాయలు తీసాం కదండీ! ఆ రసం అయితే ఈ సీసాలోకి పిండుకోవాలి. ఇలా రసం పిండుకోవడం వల్ల ఏందంటే నిమ్మకాయల పచ్చడి జ్యూసీగా ఉంటుంది. చాలా బావుంటుంది ఇలాగా. ఈ 4 నిమ్మకాయలన్నీ రసం అయితే పిండేసుకుంటున్నాను. పిండేసుకొని ఇప్పుడు అంతా సెట్ చేసుకొని మూత పెట్టుకొని నిమ్మకాయ ముక్క మెత్తబడేంత వరకైతే ఒక 6, 7 డేస్ చూసుకోవాలండి. చూసుకొని ఉంచుకోవాలి. నిమ్మకాయ ముక్క మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు అయితే వేయించేసుకొని పొడైతే చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను నిమ్మకాయ పచ్చడికి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలైతే వేయట్లేదండి. ఇంగువ వేసేసి కొంచెం పసుపు కూడా వేసుకొని తాలింపునైతే చల్లారనిస్తున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలు గిన్నెలోకి తీసేసుకొని ఇందాక ఆవాలు, మెంతులు పొడి పెట్టుకున్నాం కదండీ! ఆ పొడైతే వేసుకుంటున్నాను. ఇందాకైతే 100 గ్రాములు కల్లుప్పు వేసుకున్నాం కదండీ! హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ముప్పావు గ్లాస్ కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం మనకు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఒక గ్లాస్ అయినా వేసేసుకోవచ్చు కారము. ముప్పావు కంటే కొంచెం ఎక్కువనే వేసాను కారం. సూప్ ఎక్కువ కావాలని చెప్పేసి. ఇన్‌స్టంట్‌గా కాబట్టి బానే ఉంటుంది. చూడండి కారం సరిపోయింది నిమ్మకాయలకి. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న తాలింపు చల్లారిపోయింది. ఈ పచ్చడిలోకైతే వేసేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి పచ్చడి. వెరీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి అందరికీ.